నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా జరిగింది. మధ్యాహ్నం 1 గంటకు ఈ మహాధర్నా చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటంపై అభ్యంతరం చెబుతూ ఈ ధర్నా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మహాధర్నాలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు సమకూరిన ప్రయోజనం, ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందింది, మేధావులు, నీటిపారుదల రంగ నిపుణులు ఈ ధర్నా కార్యక్రమంలో వివరించనున్నారు. కేవలం రాజకీయ కక్షతోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటూ కల్వకుంట్ల కవిత ఈ మహాధర్నాకు శ్రీకారం చుట్టారు. దీంతో ఇందిరా పార్క్ వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. కవిత లేఖల లీక్ల నేపథ్యంలో బీఆర్ఎస్ మహాధర్నాకు మద్దతు తెలుపుతుందో లేదో వేచి చూడాల్సిందే. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్ లో భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరగబోతోంది. 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ ధర్నా చేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ అగ్రనాయకులు ఒక్కరు కూడా మాట్లాడలేదు. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యాచరణ తీసుకొని తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాల్సింది పోయి బీఆర్ఎస్ నాయకులు మెదలకుండా ఉన్నారు అంటూ కవిత గతంలో ఆరోపించారు. అందులో భాగంగానే జాగృతి కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ధర్నా చేస్తానంటూ పేర్కొన్నారు. అందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు, అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతాంగానికి సంబంధించి, అదేవిధంగా సాగునీటి రంగానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఐకానిక్ గా ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ఫలాలు తెలంగాణ ప్రజలకు అందాయి. ఈ అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. బీఆర్ఎస్ హయాంలో సామాజిక తెలంగాణ లక్ష్యంలో, నేను మాట్లాడుతున్న సామాజిక తెలంగాణ లక్ష్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక భాగం అంటూ గతంలో కవిత వ్యాఖ్యానించారు. అందులో భాగంగా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సింది, కానీ అది 11వ తేదీకి వాయిదా పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ లాంటి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన నాయకుడికి నోటీసులు ఇస్తే రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ కవిత మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో ధర్నా కార్యక్రమాన్ని కవిత ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. ఇక గతంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొనేవారు. కానీ ఇప్పుడు మాత్రం ధర్నా చౌక్ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులతో కవిత నిర్వహించబోతున్నారు. ఎందుకంటే వరుసగా 2 సార్లు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేసీఆర్ కు తాను రాసిన లెటర్ బయటకు రావడంతో లెటర్ ఎవరు లీక్ చేశారంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే మాట్లాడారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ మాట్లాడారు. ఆ తర్వాత చిక్ చాట్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, బీఆర్ఎస్ బీజేపీ విలీనం లాంటి సంచలన అంశాలు కవిత మాట్లాడారు. కాబట్టి గత కొంతకాలంగా కవిత చేపడుతున్న కార్యక్రమాలకు బీఆర్ఎస్ లో క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కవితతో గతంలో కవిత కార్యక్రమాల్లో పాల్గొనేవారు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ రోజు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి కేసీఆర్ కు మద్దతుగా కాళేశ్వరం కమిషన్ నోటీసులకు నిరసనగా జరగబోయే ఈ కార్యక్రమంలో కేవలం తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు మాత్రమే పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఓకే రైట్. థ్యాంక్ యూ సవీన్.